శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఈ వారం అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నుండి అక్టోబర్ 12వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆశ్వయుజ మాస శుక్లపక్ష చతుర్థి ఆదివారం నుండి ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి శనివారం విజయదశమి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు గ్రహచారాన్ని అనుసరించి ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా గ్రహాలేమి కూడా మారవు, కానీ చంద్రుడు ఈ వారం తులారాశిలో ఉండబోతూ ఉన్నాడు. ఈ 6వ తేదీ ఆదివారం నాడు, సోమవారం నాడు వృశ్చిక రాశికి వెళ్తున్నాడు. కాబట్టి మేషరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు ఈ వారం కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క సహాయ సహకారాలు లభించి ఉద్యోగపరంగా మంచి ఫలితాలు సాధిస్తారు. మీ బాధ్యతలను మీరు విస్మరించకండి. ఎవరితోనో చెప్పించుకోనే అవకాశాలు ఇవ్వకండి. మీ పని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే మీకు అన్ని రకాలుగా జయం కలుగుతుంది. బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నిర్వహించండి. వ్యాపారం, అందరినీ విశ్వసించకండి, అందరినీ అనుమానించకండి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి చేస్తే వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా ఈ వారంలో పెద్ద కష్టాలైతే ఉండవు. ఏదైతే కావాలనుకున్నారో ఆ డబ్బు మీకు చేతికి దక్కుతుంది. ఇక గృహ సంబంధమైన వాహన సంబంధమైనటువంటి లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా పట్టుదలతో పనిచేయండి. ఖచ్చితంగా శత్రుదోషం అనేటువంటిది కూడా తొలగిపోతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ నాయకులకు కూడా కొంత ఈ 3 రోజులు అంటే 10, 11, 12 గురు శుక్ర శనివారాల్లో కొంత అనుకూలత పెరగబోతోంది. మరి విద్యార్థులు కూడా ఈ వారం కొంత కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేయించుకోండి మేషరాశి వారు, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వృషభంలో ఉన్నటువంటి గురువు, తులలో ఉన్నటువంటి శుక్రుడు కొంత వృషభానికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. వ్యాపారపరంగా కూడా ఈ వారంలో వృషభ రాశి వారికి కొన్ని లాభాలైతే కలగబోతూ ఉన్నాయి. ఒక సూచన ఇస్తున్నాను వృషభ రాశి వారికి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. అంటే టైం పాస్ అనేటువంటి వ్యవహారం మీకు వద్దు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ఆలోచనలు చేసి మంచి పనులు చేసేట్టుగా ఆలోచనల్ని ముందరికి తీసుకొని వెళ్ళండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వం ఆవహించకుండా చూసుకోండి. ఆత్మవిశ్వాసం మీకు చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఈ బుధ గురువారాల్లో ఒక ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. వారం మధ్యలో అంటే శుక్ర శనివారాల్లో జీవితంలోనే ఒక అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకునే ఆస్కారం కూడా ఉంది. ఒక శుభవార్త కూడా నిరుద్యోగులకు ఈ మంగళవారం నాడు వచ్చే ఆస్కారం ఉంది. అలాగే వివాదాలకు తావివ్వకుండా, తాను నొచ్చుకోకుండా, ఇతరులను నొప్పించకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే వృషభ రాశి స్త్రీలకు
మంచి అవకాశాలు తలుపు తడతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహ సంబంధాలు వెతికే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వృషభ రాశి వారు అమ్మవారికి చండీ హోమం చేయించుకోవడం, అపరాజితాదేవి పూజ చేసుకోవడము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయడము సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలతనైతే ఈ వారం కనిపిస్తూ ఉన్నది. విలువైనటువంటి కాలం సమయాన్ని విద్యార్థులు వ్యర్థపరచకుండగా కొంతగా అనుకూలంగా చేసుకోండి. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధించండి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఇతరులపై ఆధారపడకుండగా పట్టుదలతో పనిచేస్తే ఆ పట్టుదల మిమ్మల్ని కాపాడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి పని మీకు తప్పకుండా అప్పగిస్తారు ఇంట్లో. దానిని సమర్థవంతంగా నిర్వర్తించి కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబం అంతా కూడా మీ సూచనలతోని పనిచేయడం అనేటువంటిది మీకు గర్వకారణంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రం కొంత అప్రమత్తంగా లేకపోతే ఇబ్బంది పడతారు. అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి వారు బుధ గురువారాల్లో కొంత జాగ్రత్తలు పడండి. అలాగే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిరుద్యోగులైనటువంటి వారు పోటీ పరీక్షల్లో కనుక కొంత దృష్టి పెడితే అమూల్యమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారపరంగా కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. మిథున రాశి వారికి శుభకార్యములను పూర్తి చేసుకోవడానికి కూడా కొంత అనుకూలంగా ఉంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున రాశి వారు. ఇక మిథున రాశి వారికి సరస్వతీదేవి పూజ చేయండి. సరస్వతి స్తోత్రపారాయణం చేస్తే దక్షిణామూర్తి స్తోత్రపారాయణం కూడా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకం నుండి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి బుధ కేతువులు, చతుర్థ చంద్రుడు శుక్రుడు కొన్ని ఫలితములను మీకు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా ఫలితాలు బాగానే ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న ఒక ఆశయం నెరవేరే ఆస్కారం ఉంది. అధర్మ మార్గమా ధర్మ మార్గమా, ఏ మార్గంలో వెళ్ళాలి అని మాత్రం ఆలోచించకండి. ఎప్పుడు మీకు ధర్మమే కాపాడుతుంది. ధర్మ మార్గంలోనే మీరు ప్రయాణం చేయటం కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. పరోపకార బుద్ధి, ఇతరులకు సహాయం చెయ్యాలి. ఈ రెండు మీరు ఎంత ఇంప్లిమెంట్ చేస్తే అంత మీకు అనుకూలత ఉంటుంది. అభివృద్ధిని సాధించటానికి నిరుద్యోగులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఈ వారంలో 4 రోజులు అంటే బుధ గురు శుక్ర శని చాలా బాగుంటాయి. ఏదైనా ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికను మీ కెరియర్ కోసము సిద్ధం చేసుకోండి. అభివృద్ధిని సాధించడానికి బాగుంటుంది. వృత్తిలో శుభ ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా నష్టాలు లేకుండా ఉంటుంది. అనేక రకాలుగా విజయం సాధించటానికి అనేక పద్ధతులు కూడా అవలంబిస్తారు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తను కూడా ఈ వారం వినవచ్చు. మొత్తానికి కర్కాటక రాశి రాజకీయ నాయకులకు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది, మానసిక తాపం అనేటువంటిది కలిగినప్పటికీ మంగళవారం నాడు, బుధవారం నాడు 2 రోజులు కూడా సరస్వతీదేవి ఆరాధన చేయటము, గురు శుక్రవారాల్లో లక్ష్మీ అష్టోత్తరంతో కనకధారా స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో గ్రహ సంచార రీత్యా ద్వితీయ రవి బుధ కేతువులు, తృతీయ చంద్ర శుక్రులు, అలాగే కొంత సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు పొందుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వేసే ప్రతి అడుగు అభివృద్ధి కోసం వెయ్యాలి. మీ వెనుకనే నిరుత్సాహం ఉంటుంది. నిరుత్సాహాన్ని పట్టించుకోకండి.
ఉత్సాహంతో ఉరకలెత్తండి, ఉత్సాహంతో అడుగులు వెయ్యండి. చుట్టూ నిరాశపరిచేటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి, పక్కన పెట్టండి. అభివృద్ధి పొందాలి అనే దిశగా ముందడుగు వేస్తే సరిపోతుంది. అలాగే తొందరపాటు పనికిరాదు. ప్రతి పని కూడా నిదానంగా ఆలోచించి చెయ్యండి. అలాగే అప్పులు చేసి ఆనందపడతాము అనుకుంటారు, అప్పులు మాత్రం చేయకండి. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి. మంచి భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా చాలా వరకు కూడా వస్తాయి. అపార్థాలకు అవకాశాలు ఇవ్వకండి. అపార్థాలకు కనుక అవకాశం ఇస్తే మీరు మీ కెరియర్లో చాలా ఇబ్బందులు కూడా పడవలసి వస్తుంది. కాబట్టి సింహరాశి రాజకీయ నాయకులు కింది స్థాయి వ్యక్తులతో అహంకారపూరితంగా మాట్లాడకండి, దూరం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారికి బుధవారం నాడు సరస్వతీ పూజ చేయండి, శివ సహస్రనామం చేయండి. విజయదశమి రోజున చండీ హోమం చేయించుకోవడం, అమ్మవారి గుడిని దర్శించుకోవడం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా శుక్రుడు అలాగే కొంత శని రాహువుల యొక్క అనుకూలత అనేటువంటిది చాలా వరకు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. విద్యార్థులకు చిత్తచాంచల్యం కలుగుతుంది. అంటే ఏ పని చెయ్యాలా, ఎక్కడికి వెళ్ళాలా, కొంత చపల చిత్తంతో పని చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ఏకాగ్ర చిత్తంతో పని ప్రారంభం చెయ్యండి, మధ్యలో వాయిదా వేయకండి. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా శ్రమకు తగిన ఫలితాలైతే ఉంటాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెట్టండి. స్వయంగా నిర్ణయాలు తీసుకొని అమలు చెయ్యండి. కొంతమంది మాటలతో, చేష్టలతో మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు, వాటిని పట్టించుకోకండి. వివాదాల్లో అడుగు పెట్టకండి. మధ్యవర్తిత్వాలను నిర్వర్తించకండి. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది, మేలు జరిగినటువంటి వారు మీ వెంట ఎప్పుడూ కూడా ఉంటారు. కన్యారాశి స్త్రీలకు కొంత మనస్తాపం కలిగించేటువంటి అవకాశాలు ఈ గురు శుక్రవారాల్లో అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పనులతో ఇబ్బందులు తెచ్చుకోకండి. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామంతో మొదలు పెట్టండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి, మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా శుభ ఫలితాలుంటాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా అధిక లాభాలు చేకూరుతాయి. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది, ప్రశంసలు అందుకుంటారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందరికి వెళ్తే బాగుంటుంది. ఒక ముఖ్యమైనటువంటి పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. అదృష్టయోగం గురు శుక్రవారాల్లో తలుపు తట్టబోతోంది. ప్రారంభించిన పనుల్లో విజయాలైతే దక్కుతాయి. మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. వారాంతంలో కూడా శుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి. మహాగణపతి ఆరాధన, విష్ణు ఆరాధన చెయ్యండి. అలాగే నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోండి. విజయదశమి రోజున మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగపరంగా ఇన్ని రోజులు మీరు కష్టపడిన దానికి ప్రశంసలు లభిస్తాయి. స్థిరమైన ఫలితాలు వస్తాయి. పట్టుదలే విజయానికి మూలం అని విద్యార్థులు గుర్తుపెట్టుకోండి. పట్టుదల లేకుండా ఏదో అదృష్టాన్ని నమ్ముకుందాములే అని మాత్రం అనుకోకండి. కష్టే ఫలి, కాలాన్ని సద్వినియోగం, ఇవి మరిచిపోకండి. ఆర్థికంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఖర్చులు పెరగనివ్వద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోండి. ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వం ఆవహించకుండా చూసుకోండి. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయటము,
ఆత్మవిశ్వాసంతో పనిచేయటము వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అవసరము. అవసరం లేకుంటే ఏ వస్తువు కూడా కొనకండి. నూతన వస్తువులను కొనాలి అన్నటువంటి తాపత్రయాన్ని తగ్గించుకోండి. వారాంతంలో ఒక వార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్య కార్యాల్లో మీదైన ప్రతిభ ఏదైతే ఉందో అది కనబరుస్తారు. వృశ్చిక రాశి వారు చండీ హోమం చేయించుకోండి. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చెయ్యండి. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ సహస్రనామం చెయ్యండి. మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో శని యొక్క సంచారము, చతుర్థ రాహువు, అలాగే 6వ స్థానంలో గురువు కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఈ వారంలో కుటుంబ సభ్యులతో చర్చించి వారి మాటలకు విలువ ఇచ్చి ముందుకు వెళ్ళండి. మీ అమ్మా నాన్నలు చెప్పింది కానీ లేకపోతే భార్యాభర్తలు, అత్తామామలు ఇలా సమిష్టి నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. అలాగే సత్ఫలితాలు వచ్చే వరకు కూడా ఉద్యోగంలో శ్రమపడండి. బద్ధకాన్ని విడిచిపెడితే భవిష్యత్తు బాగుంటుంది. కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అనేటువంటివి లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. ఇతరులపై ఆధారపడకుండా పట్టుదలతో పనిచేయండి. పలు మార్గాల్లో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశివారు ఒక శుభవార్త ఈ శుక్రవారం రోజున కూడా వింటారు. కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం ఆదివారం నాడు చేయండి. శనివారం రోజున అపరాజిత స్తోత్రాన్ని కూడా పఠించండి. లలితా సహస్రనామాన్ని రోజు కూడా వింటే బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా చాలా అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి. సంకల్ప బల సిద్ధి. గత కొన్ని రోజులుగా ఏదైతే సంకల్పించినారో ఆ సంకల్పించినది కూడా సిద్ధం కాబోతూ ఉన్నది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మీరు ఏవైతే అనుకున్నారో వాటిల్లో విజయం సాధించగలుగుతారు. వేసే ప్రతి అడుగు మార్గాన్ని బట్టి కాక జాగ్రత్తగా వేయండి. ఎవరో వచ్చి మిమ్మల్ని తప్పుతోవ పట్టించటానికి మీ పక్కనే చేరుతారు. వారి మాటలు వినకండి. మీకు దగ్గరగా నమ్మికమైనటువంటి వ్యక్తుల దగ్గరనే గోప్యమైనటువంటి విషయాలను చెప్పండి. అందరికి పడితే వారికి చెప్పకండి. తోటి వారితో సౌమ్యంగా సంభాషణ చేయండి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఒత్తిడి లేకుండా విద్యార్థులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఒక్క విషయం మాత్రం మీకు చెప్పగలుగుతున్నా, దైవబలం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దైవాన్ని నమ్మండి, గురువులను నమ్మండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారు ఆరోగ్య విషయంలో బాగుండటానికి ఖచ్చితంగా చండీ హోమం చేయించుకోండి. అలాగే సరస్వతీదేవి స్తోత్ర పారాయణం చేయండి. సరస్వతీ కవచ పారాయణం చేయండి. సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలతనైతే ఈ వారంలో పెరగబోతోంది. కొంత మనోబలం తగ్గింది కాబట్టి మనోబలం పెంపొందింపజేసుకోవడానికి ధ్యానం చెయ్యండి. మనోబలంతోనే పనులు పూర్తి చేయండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆగ్రహం వద్దు, ఆవేశం వద్దు, అనాలోచిత నిర్ణయాలు వద్దు. ఈ మూడింటికి దూరంగా ఉండండి. సకాలంలో సహనంతో చేసేటువంటి ప్రతి పని మీకు విజయాన్ని ఇస్తుంది. మిత్రుల సహాయం తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. కొంత ఖర్చు తగ్గించుకోండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకండి. అధర్మ మార్గంలో వెళ్ళకండి. అనుకూలమైనటువంటి సమయము గురు, శుక్ర, శని. ఈ 3 రోజుల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండమని విద్యార్థులకు సూచన. అలాగే నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగం అనేటువంటిది వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనస్తాపం అధికంగా ఉంటుంది. ఒత్తిడిని జయించటానికి దేవాలయంలో వెళ్ళి అమ్మవారి ఆరాధన చెయ్యండి. అలాగే అమ్మవారికి ప్రతిరోజు పుష్ప ఫలములు కూడా సమర్పణం చేయండి. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంది. అదృష్టకాలం అని చెప్పవచ్చు కొంత. ఎందుకంటే ముఖ్యమైనటువంటి పనులు గతంలో సంకల్పించినటువంటివి పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పదవీ లాభ సూచన. ఎటు చూసినా విజయం గోచరించినప్పటికీ కూడా శత్రువులు కూడా మీ చుట్టూ ఉన్నారు. ప్రారంభించిన పనుల్లో జాగ్రత్తలు వహించండి. ఉత్సాహం కలిగించే వాతావరణంలోనే ఉండే ప్రయత్నం చెయ్యండి. వృత్తిలో శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగల్లో పాల్గొంటారు. ఒత్తిడి లేకుండా విద్యార్థులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సంతానానికి సంబంధించి ఈ వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. వస్తు, వస్త్ర, వాహన ఈ మూడింటికి కూడా కొంత అనుకూలతగా ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరిగింది. మేలు జరిగినటువంటి వారు మిమ్మల్ని కలుసుకుంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఈ వారాంతంలో ఒక మంచి జరగవచ్చు. ఇక మీనరాశి వారు శివాష్టకము, మంగళవారం నాడు కాలభైరవ అష్టకము, శుక్రవారం రోజున దుర్గాష్టకము, శనివారం రోజున అపరాజిత స్తోత్రము, ఇవన్నిటి వల్ల కూడా కొంత అనుకూలత మీకు పెరుగుతుంది. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.